హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై ఛానల్. నా నా వీడియోస్ చూస్తున్నారని చాలా థ్యాంక్స్ అండి. మరి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి వందనాలు. అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి. నేను ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ వీడియోలో ఏంటంటే ఒక మ్యాటర్ నేను చూశాను. ఆ మ్యాటర్లో ఏంటంటే యుగాంతం కోసం అని చెప్తున్నారు. ఒకసారి ఆ యుగాంతం కోసం అని వినండి ఏం చెప్తున్నారు. ఒక గ్రహ శకలం వచ్చి భూమిని ఢీకోబోతుందట 2029లో. చేస్తున్నాయి. భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం ఈ సింగిల్ లైన్ అలర్టును ప్రపంచంలో ఎవ్వరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. ఆస్ట్రాయిడ్ వార్నింగ్స్ అవి దారి మళ్లిపోవడం కామనే అనుకుంటున్నారు. అదీ కాదంటే నాసా డార్ట్ మిషన్ తో ముప్పును తప్పిస్తుందని ఇంకాస్త తేలిగ్గా తీసుకుంటున్నారు. కానీ ఇది అలాంటి రెగ్యులర్ అలర్ట్ కాదు. నాసాతో పాటు ఇస్రో కూడా సీరియస్ గా ఇస్తున్న వార్నింగ్. ఇప్పుడు దూసుకొస్తున్న గ్రహశకలం భూమిని ఢీకొంటే జరిగే విధ్వంసం కలలో కూడా ఊహించని రీతిలో ఉంటుందని స్వయంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. 6 కోట్ల సంవత్సరాల క్రితం ఇలాంటి ఓ ఆస్ట్రాయిడ్ ఢీకొంటేనే 90% జీవరాశి తుడిచిపెట్టుకుని పోయిందని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు. ఇంతకు మరో 5 ఏళ్లలో భూమి ఎదుర్కోబోతున్న ఆ మహా ముప్పేంటి? ఈ ఆస్ట్రాయిడ్ను అడ్డుకోవడం ఎందుకంత కష్టం? 6 కోట్ల ఏళ్ల నాటి మహాముప్పు మళ్లీ ఎదురవుతుందా? భారీ గ్రహశకలం సమస్త జీవాన్ని తుడిచిపెట్టేయనుందా? మరో 5 సంవత్సరాల్లోనే యుగాంతం జరగబోతోందా? యుగాంతం ఎప్పుడనే అంశానికి సంబంధించి మనం ఇప్పటి వరకు చాలా డేట్స్ విన్నాం. ప్రపంచ ఖగోళ శాస్త్రవేత్తలు 2068లో యుగాంతం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇందుకు ప్రధాన కారణం అపోఫిస్ అనే భారీ గ్రహశకలమే. దీన్ని 2004 డిసెంబర్లో గుర్తించారు. ఇది 2029లో భూమికి దగ్గరగా వస్తుందని, అప్పుడు ఇది భూమిని ఢీకొట్టే అవకాశాలు 2.7% మాత్రమే ఉన్నాయని అప్పట్లో లెక్కలు కట్టారు. ఆ తర్వాత మరింత ఖచ్చితమైన అంచనాలు వేసి 2029లో తప్పించుకున్న 2068లో ఇదే గ్రహశకలం భూమిని ఢీకొట్టడం ఖాయమని తేల్చారు. తద్వారా 2068లో ప్రపంచం అంతమైపోయే ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నారు. కాబట్టి ఒకసారి ఆ మాటలు వినండి. విన్నారు కదా ఏం చెప్తున్నారంటే, అది వచ్చి ఢీకోవంతు యుగాంతము దగ్గర పడింది అని చెప్తున్నారు. అది ఢీకొని చాలామంది ప్రజలు భూమి మీద చనిపోతారు అని ఎస్టిమేట్ వేస్తున్నారు. అది చాలా పెద్దదట. సుమారు 3 ఫుట్బాల్ల అంత పెద్ద సైజ్ అంట. అది ఇంతకు ముందులా కాదు. ఇంతకు ముందైతే ఏదో నాసా వారు ఏదో కష్టపడి దాన్ని తప్పించేసేవారంట. లేక భూమి మీద ఎంటర్ అయినప్పుడు చిన్న చిన్న పీసులుగా మారిపోయి అది సముద్రంలో పడిపోయినట్లు. స్కై ల్యాబ్ ఒకసారి అట్లనే అంతకుముందు కూడా ఒక మెటారు భూమిని ఢీకొనడానికి వచ్చినప్పుడు అది చిన్న పీసులుగా మారిపోయి కాలిపోయినట్లు మనకి తెలుసు. కానీ ఇది అలా కాదట. ఇది చాలా పెద్ద సైజులో ఉంది. భూమి వైపు దగ్గరకు వస్తుంది. దీన్ని 2004లో గుర్తించారంట. గుర్తించింది చాలా పెద్ద సైజులో ఉంది. 3 ఫుట్బాల్ సైజులో ఉందట. అది ఎంత పెద్దది ఉంటుందో చూసుకోండి. ఏ నగరం మీద పడినా ఆ నగరంకి ఆ ఒక్క స్పీడ్లో ఢీకొన్నప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది అనే సంగతి మనం తెలుసుకోవాలి. ప్రాణ నష్టం, హాని జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి దీన్ని ఎవరు తప్పించగలరు? నాసా తప్పించగలదా, లేకపోతే ఇంకెవరైనా తప్పించగలరా అని అంటే ఎవరి వల్ల కాదు తప్పించడం. ఒకవేళ నాసా ప్రయత్నం చేస్తే కింద నుంచి ఏదో మిసైల్ దాన్ని పంపించి దాన్ని డిస్ట్రాయ్ చేస్తే అవచ్చేమో. కానీ దాన్ని డిస్ట్రాయ్ చేసినంత కెపాసిటీ ఆ పవర్ఫుల్ మిసైల్స్ మన దగ్గర లేవు. అంటే ఎమినెంట్ అనమాట. అంటే 29లో ఢీకొనడం ఎమినెంట్ అని సైంటిస్టులు చెప్తా ఉన్నారు. సరే, ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ఆ మాటలన్నీ వినండి. మీకే అర్థమవుతుంది ఇలాగా జరుగుతుందా, భూమి సురక్షితంగా ఉంది కదా, ఇలా జరుగుతుందా అని మీరు అనుకోవచ్చు. అయితే దీని గురించి ఆ లెక్కల్ని బట్టి చూస్తే యుగాంతానికి పెద్దగా సమయం లేనట్టే కనిపిస్తోంది. 2029 ఏప్రిల్ 13న అపోఫిస్ అనే గ్రహ శకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం పొంచి ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. 370 మీటర్ల వెడల్పున్న అపోఫిస్ ఆస్ట్రాయిడ్ తన కక్షలో దూసుకు వెళుతూ 2036లోనూ భూమి సమీపానికి రానుంది. 10 కిలోమీటర్ల వెడల్పాటి ఆస్ట్రాయిడ్ ఢీకొంటే వెలువడే ఉష్ణం ధాటికి భూమి మీది కొన్ని జీవజాతులు పూర్తిగా చనిపోయే ప్రమాదం ఉందనేది ఓ 2004లో వీళ్ళు కనిపెట్టారు. ఇట్లా జరుగుతుంది అని చెప్తా ఉన్నారని, జరగబోతుంది అని చెప్తున్నారు. జరగబోయే విషయాలు చెప్పేది ఎవరు? ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరు చెప్పగలరు? దీన్ని ఎవరు తప్పించలేరు. ఇట్లాంటి విపత్తుల నుండి ఎవరు తప్పించలేరు. యుగాంతము కంపల్సరీ వస్తుంది. అది
సో యుగాంతం వస్తుంది అని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు సైంటిఫిక్గా. యుగాంతం అంటే యుగాంతం అనమాట జరుగుతుంది అంటున్నారు 29లో. ఇంతకుముందు 2068లో జరుగుతుందని చెప్పారు. కానీ అంతకంటే ముందుగే, అంటే మన భూమి ప్రజలు, మనం అందరి జీవరాశులందరూ ఒక యుగాంతకి ప్రయాణంలో ఉన్నామని మర్చిపోవద్దు. అయితే ఓకే, ఒక పౌరాణిక గ్రంథాలు చూద్దాం, మన పాతకాలం గ్రంథాలు చూద్దాం. ఓకే, భవిష్య పురాణంలో కూడా యుగాంతం ఉందని ఉంది. అలాగే ఖురాన్ కూడా యుగాంతం కోసం అని, బైబిల్ కూడా యుగాంతం, యూదుల గ్రంథాలు యుగాంతం కోసం అని చెప్తుంది. ఇంకొక గ్రంథం ఒకటి ఉంది, అది కూడా ఈ చాలా అన్ని రిలీజియన్స్లో యుగాంతం కోసం అని చెప్పబడి ఉన్నాయి, ఏదో రూపంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి కంపల్సరీ ఎమినెంట్లీ జరుగుతుంది. అయితే ఇంత తొందరగా జరుగుతుందా? ఇప్పుడు 24, 29 అంటే 5 సంవత్సరాల్లోనే. అంటే అది జస్ట్ ఆరంభం అనమాట. అలాంటివి ఎన్నో వచ్చి ఢీకొన్నప్పుడు ఆటోమేటిక్గా అవి జరుగుతుంది. జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద యుగాంతం అనమాట. అయితే దీనికి ఎందుకు ఈ వీడియో నేను చేశానంటే, దీనికి బైబిల్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రపంచంలో జరగబోయే ప్రతి ఈవెంట్కి బైబిల్తో సంబంధం ఉంది. అందుకే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు వీడియోలో నేను చూపెడతాను. బైబిల్లో యేసుప్రభు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇట్లా జరుగుతుంది అని నేను చెప్పాడు. అది ఎంత కరెక్ట్గా యేసుప్రభు వారు చెప్పారంటే, ఆయన చెప్పిన మాట భూమి ఆకాశం గతించినను నా మాట గతించని చెప్పి చాలా కరెక్ట్గా చెప్పారు. అది నేను ఒకసారి బైబిల్ నుంచి చదివి వినిపిస్తాను. ఇది బైబిల్ అని అనుకోకండి, ఇది యూదుల గ్రంథము లేక క్రైస్తవుల గ్రంథం అని. ఇది ఒక ప్రాఫిటికల్ బుక్. జరగబోయే విషయాలు చెప్పే గ్రంథం ఏదంటే బైబిలే. ఓకేనా? రైట్. సరే, వాట్ ఎవర్ మేబీ, మనం ఒకసారి చూద్దాం జరుగుతుందా లేదని కూడా చూద్దాం. సో బైబిల్ సైన్స్ చెప్పిందని చెప్పాను కదా, బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం. 24వ అధ్యాయము 39వ వచనం చూడండి ఎలా ఉంటుందంటే, యేసు ప్రభు రాకడ జరుగుతుందట ఆ టైంలో. 27వ వచనం నుంచి చదువుతాను చూడండి. 25, ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను, కాబట్టి ఎవరైనా ఇదో అరణ్యంలో ఉన్నాడని చెప్పిన ఎడల ఇదిగో లోపల ఉన్నారని గదిలో ఉన్న నమ్మకడి. మెరుపు తూర్పు పుట్టిన పడమటి పుట్టి ఎలాగ కనబడినో అలాగ మనిషి కుమారుడు రాకడ ఉండను. మరి మనిషి కుమారుడు అంటే దేవుని కుమారుడు రాకడ. యేసు ప్రభు కూడా యుగాంతంలో వస్తాడు అని చెప్తుంది. అది చూద్దాం, లెటస్ వెయిట్ అండ్ సీ. చాలామంది అంటారు రారు, వస్తారు, ఇలా రకరకాలు అంటారు. కానీ గ్యారంటీ వస్తాడు అనేది కరుణాకర్ సుగుణ అయితే రాడు, ఫెయిల్ అయిపోయాడు. కానీ ఒకసారి చూద్దాం, మనం బైబిల్ చెప్తుంది కదా, ఒకసారి చూద్దాం నిజమెంతో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. మనిషి కుమారుడు రాకడ కనబడును. ఎలా కనబడుతుంది? మెరుపు తూర్పును పుట్టిన పడం వరకు ఎలా కనబడి అలాగ మనిషి కుమారుడు రాకడ కనబడును. యుగాంతంలో ఆయన కనబడతాడట, రావడం అందరూ ప్రజలందరూ చూస్తారట. ఓకే, లెటస్ సీ. యుగాంతం కోసం విన్నాం కదా, టైంలో కూడా జరుగుతుంది. 29, ఈ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, సూర్యుడు కాంతినివ్వడట. అలాగే నక్షత్రముల రాలును, ఆకాశ శక్తులు కదిలింపబడను. అప్పుడు మనిషి కుమారుడు సూచనలు ఆకాశమందు కనబడను. మనిషి కుమారుడు ప్రభావం మహిమతో ఆకాశ మేఘాలుడే వచ్చుట, భూమి మీద సకల గోత్రములు రొమ్ము కొట్టుకుందరు. అందరూ చూస్తారట యేసుక్రీస్తు రావడం. అంతకుముందు ఈ నక్షత్రాలు రావడము, ఇవన్నీ పడడం, భూమి మీద పడడం అందరూ చూస్తారట. అది యుగాంతం. అర్థమైందా? సైన్స్ బైబిల్ రిలేటెడ్గా ఉంది కాబట్టి మీకు నేను చూపెడుతున్నాను. కొంతమంది బైబిల్ నమ్మకపోవచ్చు, మీరు నమ్మినా నమ్మకపోయినా జరగవలసింది ఎలాగో జరుగుతుంది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్, మరి నక్షత్రము రాలును అని రాయబడి ఉంది. భూమి కదిలింపబడిన నక్షత్రాలు రాలును. ఇప్పుడు ఈ గ్రహసకలము వస్తుంది కదా, పడుతుంది కదా, ఇది ఒక ఇండికేషన్ అనమాట. యుగాంతంలో ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట, చాలా ఎక్కువ రాలుతాయి. ఆ రాలుతాయి అన్నమాట ఇంకో దగ్గర కూడా మీకు చూపెడతాను. అబద్ధమైతే అన్నిసార్లు ఎవరు రాయరు కదండి. 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ వచనం ఒకసారి చూడండి. 6వ అధ్యాయం 13వ వచనం చదివి వినిపిస్తాను చూడండి. 6వ అధ్యాయం 13వ వచనం ఏం రాయబడి ఉంది? పెద్ద గాలి చేత ఊగులాడినాడు, అంజూరపు చెట్లు ఆ కాలము రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలును. ఆకాశ నక్షత్రం భూమి మీద రాలుతాడు. ఇదొకటి. రెండోది, సూర్యుడు కాంతినివుడు. ఈ చూస్తున్న వెలుగు ఇదంతా అది అయిపోతుంది, అది ఫినిష్ అయిపోతుంది. కాబట్టి ఆ వెలుగు కూడా ఇవ్వదట. సో లెటస్ సీ, బైబిల్ చెప్పిన మాట మనం చూద్దాం. అలాగే పేతురు గారు ఒక మాట చెప్పారు. ఆ పేతురు గారు చెప్పిన మాట కూడా నేను మీకు చెప్పేస్తాను. 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. అయితే భూమి మీద దొంగ వచ్చినట్లు వచ్చును,
ఆ దినం ఆకాశం మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటి వెండ్రుగలమై లయమైపోవును, భూమి దాని మీద ఉన్న కృత్రిములన్నీ కాలిపోవును. భూమి మీద ఉన్న సమస్తం అంతా కాలిపోతారట, మనుషులు చనిపోతారట. అదే జరుగుతుంది. అదే సైన్స్ కూడా చెప్తుంది. సరే, బైబిల్ సైన్స్ ఎంత రిలేటెడ్ మీకు అర్థమైంది కదా. అందుకే నేను బైబిల్ మాట చెప్పడం జరిగింది. ఎలాగా మీరు BBC రిపోర్ట్ విన్నారు, మీరే వెయిట్ చేయండి 29 వరకు శకలం వస్తుందా లేదా. సైంటిస్టులు ఆల్రెడీ చెప్పారు అది వస్తుంది, అది ఢీకొనబోతుంది. దాన్ని ఎలా తప్పించుకోవాలా, ఎవరు తప్పించుకోలేరు అని అనుకుంటే నిజంగా ఒక దివ్యమైన శక్తి దేవుడు ఉన్నాడు. అది ఆయన మనం తప్పిస్తాడు. ఆయనకి మనం ప్రార్థన చేద్దాం. ఓకేనా. దేవుడు సమస్తము చేయగలని సంగతి మీరు జ్ఞాపకం చేయండి. ఎవరైతే నాస్తికులు ఉంటారో, సైంటిఫిక్ ఆలోచన కలిగి ఉంటారో, ఒకవేళ మీ చేతనైతే మీరు తప్పించుకోండి, లేకపోతే లేదు. జరగవలసింది ఎలాగే. లెట్ us వెయిట్ అండ్ సీ వెదర్ ఇట్ హ్యాపెన్స్ ఆర్ నాట్. బైబిల్ విషయం చెప్పాను, సైన్స్ విషయం చెప్పాను, రెండు కలిపి కూడా మనకు అర్థమైంది. జరగవలసింది ఎలాగ జరుగుతుంది, మనం దాన్ని అవాయిడ్ చేయాలి. యుగాంతములో అనేకమైన నక్షత్రాలు రాలి భూమిని ఢీకొంటామనే మాట మీరు ఒప్పుకోనా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి నా వీడియో, నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. లేదు నచ్చలేదు అంటే ఒక కామెంట్ ఇచ్చి పంపించండి. మళ్ళీ ఒక వీడియో